Good morning to all of you. Andariki na voice వినపడుతుందా? Please confirm. So everyone, please confirm if my voice is audible or not. Andariki na voice వినపడుతుందా? Okay guys, నిన్న మనం ఏం చెప్పుకున్నాం ఎవరు చెప్తారండి? సో నిన్న మనం ఏం చెప్పుకున్నాం ఎవరు చెప్తారు? చెప్పాలి, ఎవరు చెప్తారు? నిన్న ఏమేమి టాపిక్స్ మనం చెప్పాలి. ఒకళ్ళే మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు మాట్లాడండి. నిన్న ఏమేమి డిస్కస్ చేసిన ఎవరు చెప్తారు? SAP have 3 servers: presentation server, application server, database server. సో నిన్న మనం సర్వర్స్ గురించి డిస్కస్ చేసాము. సర్వర్స్ గురించి నిన్న మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఈరోజు మనం రెస్ట్ ఆఫ్ ది ఏరియాస్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకి కోర్సు సంబంధించి సో ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో లాస్ట్ డేట్ మనకి స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అందరూ కూడా. ఓకే, సో ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తారు మీకు. ఓకే, ఈ నెంబర్ కాల్ చేయండి, ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తారు. ఓకే, ఈ 2 నెంబర్స్కి మీరు ఏ నెంబర్కైనా కాల్ చేయొచ్చు. ఓకే, సి గైస్, మనకి ఈరోజు మనకి ప్రాసెస్ మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను. సో నిన్నటి సెషన్లో మనం ఏం చెప్పామన్నది క్లారిటీ ఇస్తాను. నిన్న సెషన్లో మనం ఇదేగా చెప్పుకున్నది. నిన్నటి సెషన్లో మనం ఎప్పుడు చెప్తున్న టాపిక్స్ మీరు అప్పుడు కంప్లీట్ చేసుకుంటేనే మీకు SAP అనేది వస్తుంది. ఓకే, సో నిన్నటి సెషన్లో మనం SAPలో మొత్తం ఎన్ని సర్వర్స్ ఉన్నాయి. ఓకే, సర్వర్స్ ఏంటండి? ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, అలాగే డేటాబేస్ సర్వర్. సో SAPలో మనకి ఎన్ని వేస్లో మనం SAPలో జాయిన్ అవుతాం? GUI, అలాగే వెబ్ బ్రౌజర్స్ అన్నమాట. GUI లేదా వెబ్ బ్రౌజర్స్ ద్వారా మనం జాయిన్ అవుతాం. ఓకే, సో మనకి వెబ్ బ్రౌజర్స్ అంటే ఫ్యూరీ యాప్స్ అన్నమాట. సో మనకి ప్రజెంటేషన్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్కి వెళ్తుంది డేటా. తర్వాత డేటాబేస్ లేయర్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ అగైన్ డేటాబేస్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్కి వస్తుంది. అప్లికేషన్ లేయర్ నుంచి మళ్ళీ ప్రజెంటేషన్ లేయర్కి వస్తుంది అని చెప్పడం జరిగింది. సో మనకి ప్రజెంటేషన్ లేయర్ అనేది ఒక క్లయింట్ లేయర్ అని చెప్పాం. ఇది యూజర్ ఇంటరాక్షన్ కోసం యూజ్ చేస్తారని చెప్పాం. సో మనకి GU అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకే, సో అప్లికేషన్ లేయర్ అంటే సాఫ్ట్వేర్ అని చెప్పాము. SAPలో 3 సర్వర్స్ ఉంటాయి అన్నాం కదా. ఓకే, సో ఇదేంటిది సాఫ్ట్వేర్ అన్నమాట. అప్లికేషన్ లేయర్ అంటే సాఫ్ట్వేర్. డేటాబేస్ లేయర్ అంటే HANA డేటాబేస్. సో ఈరోజు మనకి HANA అనే కాన్సెప్ట్ లేదా S/4HANA అనే కాన్సెప్ట్ కొంచెం ఇండెప్త్గా వెళ్దాం. ఓకే, కొంచెం ఇండెప్త్గా వెళ్దాం ఈరోజు. సో మనకి ఇప్పటి వరకు ఏమేమి పాయింట్స్ మనం డిస్కస్ చేసామో క్లాస్లో ఒక ఐడియా ఇస్తాను. కొత్త వాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, సో మనం ఈరోజు ఎవరైనా మనకి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా క్లాస్లో? ఈరోజు ఎవరైనా క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? చెప్పాలి ఎందుకంటే దానికి సంబంధించి మీకు డిస్కస్ చేయాల్సి ఉంది. ఈరోజు క్లాస్లో ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? సర్వర్ డీటెయిల్స్ పెట్టు. సో ఈరోజు ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా?
మీరు ఉన్నారు. ఓకే, ఇక్కడ ఆఫ్లైన్లో ఎవరైనా ఉన్నారో ఈరోజు ఎవరైనా జాయిన్ వాళ్ళు? ఆన్లైన్లో ఎవరు లేరు కదా? రైట్. సి గైస్, మనకి ఇప్పటి వరకు ఏం డిస్కస్ చేసామో అలాగే దీనికి సంబంధించి ఈరోజు మీకు ఇవన్నీ కూడా బేసిక్ ఇంట్రడక్షన్ క్లాసెస్, ఇవన్నీ కూడా ఓరియంటేషన్ క్లాసెస్లో వస్తాయి. ఫస్ట్ 5 క్లాసెస్, ఇది 5th క్లాస్, ఇది ఓరియంటేషన్ క్లాస్. ఇవి వినకపోయినా ఏం కాదు మామూలుగా. ఓకే, కానీ మీకు వీడియోలు కూడా పంపిస్తాను ఎవరైతే కొత్తగా ఉన్నారో. ఓకే, సో మండే నుంచి మనకి మెయిన్ ప్రాజెక్ట్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతుంది. మండే నుంచి మెయిన్ ప్రాజెక్ట్ క్లాసెస్. వీక్లీ మనకి మాక్సిమం 5 క్లాసెస్ ఉంటాయి. మొత్తం కూడా మనకి ఎన్ని క్లాసెస్ ఉంటాయి? 5 క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఒక్కోసారి మనకి వీక్లీ 5 క్లాసెస్లో ఏదైనా ఒక రోజు క్లాస్ జరగకపోతే సాటర్డే కూడా కంటిన్యూ చేస్తాం. ఓకే, సో ఏదైనా ఒక రోజు హాలిడే కంపల్సరీగా ఉంటుంది. సో వీక్లీ 5 క్లాసెస్ మాక్సిమం ఉండొచ్చు. ఓకే, సో మనకి మండే నుంచి ఏంటంటే కంప్లీట్గా మనకి మండే నుంచి మనకి ప్రాజెక్ట్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. ప్రాజెక్ట్ క్లాసెస్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ క్లాసెస్ విన్న తర్వాత మీరు ప్రాజెక్ట్ క్లాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయినా అక్కడి నుంచి మీరు ఏంటంటే ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఓకే, ఎలా మాట్లాడాలో కూడా చెప్తాను. ఓకే, ఎలా మాట్లాడాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ చెప్తాను. ఓకే, సో మీరు అక్కడి నుంచి మీరు ప్రజెంటేషన్ స్టార్ట్ చేయాలి. సో ప్రజెంటేషన్ అంటే ఒక 4 క్లాసెస్ అయిపోయిన తర్వాత 5వ క్లాస్ ప్రజెంటేషన్ క్లాస్ ఉంటుంది. అంటే 10 క్లాసెస్ అక్కడితో అయిపోతుంది, ఓరియంటేషన్ అయిపోతుంది. ఇంకా మెయిన్ క్లాసెస్ ఇంకా అంటే సిస్టమ్ మీద చేసేస్తాం. సిస్టమ్ మీద ఓకే, సిస్టమ్ మీద వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇవన్నీ లేకుండా ప్రాజెక్ట్ గురించి తెలియకుండా ఏం తెలియకుండా మనం డైరెక్ట్గా సిస్టంలోకి వెళ్ళడం అనేది తప్పు. ఓకే, సో కాబట్టి మనం ఏంటంటే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు సెషన్లోకి వెళ్తే మీకు ప్రతి పాయింట్ అర్థమవుతుంది. సెషన్లోకి వెళ్ళిన తర్వాత చివరి వరకు ఈ సిస్టమ్ ఉంటానే ఉంటుంది. ఒకసారి మనం సిస్టంలోకి వెళ్తే ఇంకా చివరి వరకు సిస్టమ్ అయింది. ఓకే, కాబట్టి అది పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం అనేది చెప్తాం. ఇవన్నీ బేసిక్సే. సో ఎస్ఏపి అంటే ఏంటి, అలాగే ఇంకేం చెప్పాను చెప్పండి. వాట్ ఈజ్ ఈఆర్పి అంటే ఏంటి అని చెప్పాం. సో వైఎస్ఏపి అని చెప్పాం. అలాగే స్కోప్ ఆఫ్ ఎస్ఏపి మార్కెట్లో ఎలా ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పాం మనం. అలాగే ఎస్ఏపి వర్షన్స్ చెప్పాం. ఇంకా ఎస్ఏపి ప్రోడక్ట్స్ చెప్పాం. ఇంకేం చెప్పామండి. ఓకే, సో జస్ట్ లైక్ హనా అంటే ఏంటి, S4 హనా అంటే ఏంటి ఒక ఐడియా అంటే జస్ట్ బేసిక్ ఇవ్వడం జరిగింది. బేసిక్ ఇంట్రడక్షన్. తర్వాత ఏం చెప్పాం, ఎస్ఏపిలో మనకి 6x3 ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, 6x3. ఓకే, రియల్ టైమ్ సర్వర్స్ ఏమున్నాయి. ఎస్ఏపి అంటే పనిచేసే విధానం, ఇది పనిచేసే విధానం ఎస్ఏపి అని. ఇంకేం చెప్పాం మనం, ఫ్యూరీ యాప్స్ గురించి చెప్పామా. సో నిన్నే మనం జస్ట్ ఒక ఎంట్రీ పాస్ కూడా చేసాం ఫ్యూరీ యాప్స్లో, అవునా. సో ఇంకేం డిస్కస్ చేసాం మనం, ఇంకేం డిస్కస్ చేసాం. మనకి ఎస్ఏపిలో సబ్ మాడ్యూల్స్ ఏమున్నాయి అనేది కూడా డిస్కస్ చేసాం. అంటే ఎఫ్ఐలో మనకి సబ్ మాడ్యూల్స్ ఏంటి, ఎంఎంలో సబ్ మాడ్యూల్స్ ఏంటి. ఓకే, అలాగే ప్రతి మాడ్యూల్లోనూ సబ్ మాడ్యూల్స్ ఏమున్నాయి అనేవి కూడా మనం క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ బేసిక్ లెవెల్, ఇవన్నీ కూడా బేసిక్ లెవెల్. అంటే ఏంటి, ఇవి జస్ట్ ఏంటంటే మీరు తెలుసుకోవడం వరకు నాలెడ్జ్ సెషన్ అనమాట, నాలెడ్జ్ షేరింగ్ సెషన్. సో నాలెడ్జ్ షేరింగ్ సెషన్ అంటే ఏంటి, జస్ట్ లైక్ ఎస్ఏపిలో రేపు పొద్దున ఎవరైనా జాయిన్ అయ్యేటప్పుడు రేపు పొద్దున సడన్గా వచ్చి ఎస్ఏపి అంటే ఏంటి, లేదా ఈఆర్పి అంటే ఏంటి, వర్షన్స్ ఏమున్నాయి అని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. ఓకే, ఇవి మెయిన్ కాదు. మెయిన్ వచ్చేటప్పటికి ఇది ఒకటి కొంచెం మనకి నిన్న క్లాస్ చెప్పుకున్నాం చూడండి, నిన్నటి క్లాస్ కొంచెం మెయిన్ క్లాస్. అలాగే మీకు ఈ డిఫరెన్స్ కూడా చెప్పాను, మీరే మర్చిపోతున్నారు అందరూ స్టూడెంట్స్. ఎఫ్ఐసిఓ అలాగే S4 హనా. ఓకే, S4 హనా ఫైనాన్స్ అలాగే సింపుల్ ఫైనాన్స్ మధ్య సో డిఫరెన్స్ ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. ఓకే,
సో ఇక్కడ నేను ఏమైతే 2 క్లాసులు మీకు హైలైట్ చేసి చెప్పానో సర్వర్స్ అనేది అవి ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఇది మనకి కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ మనం చెప్పుకున్నాం థియరిటికల్గా. ఓకే, ఇక్కడ వరకు మనం టాపిక్స్ మనం డిస్కస్ చేసాం. సో మనకి ఫస్ట్ 10 క్లాసెస్ వచ్చేటప్పటికి కంప్లీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో కంప్లీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. ఈ ఆల్ క్లాసెస్ మనకి ఇప్పటి వరకు కూడా ఈరోజు క్లాస్ 4th 5 6 సో 4 క్లాసెస్లో మనం సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసామండి. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఈ టాపిక్ సంబంధించి ఈరోజు లింక్స్ పంపిస్తాను చాట్లో. ఓకే, సో 4 క్లాసెస్లో మనకి ఇవన్నీ అవి చూసుకోండి. ఓకే, సో ఇవి రాకపోయినా ఏమీ కాదు, మళ్ళీ మనం మండే నుంచి ఏమైతే చెప్తున్నామో అవే మెయిన్. ఇవన్నీ కూడా జస్ట్ లైక్ ఒక ఐడియా కోసం. ఓకే, సో ఇది ఫస్ట్ దానికైతే మనకి 4 క్లాసెస్ అయినాయి. ఓకే, నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో మనం ఏం డిస్కస్ చేస్తామో కూడా చెప్తున్నాం. సో రానున్న క్లాసెస్లో మనకి సో అంటే మండే నుంచి ఈరోజు కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు వచ్చేటప్పటికి హనా అలాగే S4 హనా గురించి, అలాగే సో ఫ్యూరీ యాప్స్ గురించి కొంచెం డిస్కస్ చేస్తాను ఈరోజు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనకి SAP కన్సల్టెంట్ అంటే ఏంటి, SAP S4 హనా కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్స్ అన్నమాట. రియల్ టైంలో ఒక S4 హనా కన్సల్టెంట్ కింద నీ డ్యూటీ ఏంటి సో అనేది మండే స్టార్ట్ అవుతుంది క్లాస్ మనకి. సో మండే స్టార్ట్ అవుతుంది. సో ఇందులో మనకి ఏమేమి కవర్ అవుతాయి అంటే మనకి ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఓకే, అలాగే మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ గైడెన్స్, అసలు మనకి జనరల్గా ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు, సపోర్ట్ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు అనే గైడెన్స్ ఇక్కడ మీకు దొరుకుతాయి అన్నమాట. సో కాబట్టి సో మనకి ఇది ట్యూస్డే, సో ఇది మనకి వెడ్నెస్డే. ఓకే, సో వెడ్నెస్డే కల్లా మీకు ఇంప్లిమెంటేషన్ గైడెన్స్ మొత్తం అయిపోతాయి. తర్వాత మీకు SAPలో మనకి సిస్టమ్ ల్యాండ్స్కేప్ అలాగే టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, రియల్ టైంలో ఏ సర్వర్లో నువ్వు వర్క్ చేయాల్సి ఉంటుంది, సిస్టమ్ ల్యాండ్స్కేప్. సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అసలు మనకి రియల్ టైంలో టోటల్గా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఇది మనకి సో థర్స్డే, సో ఇది మనకి నెక్స్ట్ ఫ్రైడే, ఇది మన షెడ్యూల్ ప్లానింగ్. సో ఇక్కడతో మీకు మొత్తం ఓరియంటేషన్ క్లాసెస్ అన్నీ అయిపోతాయి. అర్థమైందా? అంటే ఏంటి, 10 క్లాసెస్ ఓరియంటేషన్ క్లాసెస్ అయిపోతాయి. సో ఈ నాలెడ్జ్తో నువ్వు బయటికి వెళ్ళి, అంటే ఈ 10 క్లాసెస్ నాలెడ్జ్తో నువ్వు బయటికి వెళ్ళి ఒక రియల్ టైం కన్సల్టెంట్తోనూ మాట్లాడగలుగుతావు. ప్రాజెక్ట్స్ గురించి, పర్టికులర్గా సబ్జెక్ట్ గురించి కాదు, ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడగలుగుతావు. వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు దాకా నేను ఏమైతే చెప్పి అప్ టు డేట్లో ఉన్నారో వాళ్ళ చెప్తున్నా. సో అప్ టు డేట్లో నెక్స్ట్ ఇంకొక 5 క్లాసెస్ వినేస్తే మీరు ఏ రియల్ టైం కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినా సరే మీరు మాట్లాడగలుగుతారు. వాళ్ళు చెప్పేది మీకు అర్థమవుతుంది. మాట్లాడగలుగుతారంటే కంప్లీట్గా అని కాదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్తే మీకు అర్థమవుతుంది. అర్థమైందా? వాళ్ళు ఏం చెప్పినా మీకు అర్థమవుతుంది. ఈ నెక్స్ట్ 5 క్లాసెస్ అంత ఎఫెక్టివ్గా ఉంటాయి. ఓకే, అసలు ప్రాజెక్ట్ ఎలా వస్తుంది అన్న దగ్గర స్టార్ట్ చేస్తాం. ఓకే, సో కాబట్టి ఇవి అప్కమింగ్ క్లాసెస్. సో ఇది మనకి మండే, సో నెక్స్ట్ మండే మనకి జరుగుతాయి ఈ క్లాసెస్ అన్నీ కూడా. సో కాబట్టి ఈ అప్కమింగ్ క్లాసెస్ అంటే ఏంటి, ఈ 4 క్లాసెస్ ప్లస్ ఈరోజు 5th క్లాస్, ఇంకొక 5 క్లాసెస్ అంటే 10 క్లాసెస్లో మీకు ఏంటంటే సో SAP మీద ఒక ఐడియా వచ్చేస్తుంది. మీరు ఏం చేయాలి, రానున్న రోజుల్లో మీరు ఏం చేయబోతున్నారన్న కూడా తెలిసిపోతుంది. అందుకే రెగ్యులర్గా వినాలి అని చెప్తున్నాం క్లాసెస్.
రెగ్యులర్గా క్లాసెస్ వినాలి, లేకపోతే వీడియోనైనా సరే వాచ్ చేయాలి. ఓకే, రెగ్యులర్గా క్లాసెస్ వింటేనే ఎస్ఏపి అనేది మీకు అర్థమవుతుంది. రెగ్యులర్గా క్లాసెస్ వినకుండా మధ్య మధ్యలో జాయిన్ అయ్యి సరదాగా వింటే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఓకే, కాబట్టి ఇది మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో మనం ఈ ఏరియాస్ అన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో అంటే జరగబోయేది ఒక ప్లానింగ్ ఉండాలి మన దగ్గర. ప్రాపర్ ప్లానింగ్తో ట్రైనింగ్ వెళ్తూ ఉంటాం. ఓకే, స్లోగానే వెళ్తాం, మనం ఫాస్ట్గా వెళ్ళాం. ఇప్పుడు ఎలా అయితే వెళ్తున్నామో డైలీ కూడా ఇదే స్పీడ్ చివరి వరకు ఉంటుంది. సో ఎందుకంటే స్పీడ్ వెళ్ళేది లేదు. సో కాబట్టి మనకి సెషన్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి, అంతే అయిపోతూ ఉంటాయి. సో మీ సైడ్ నుంచి మీరు ఏంటంటే ఎప్పటికప్పుడు టాపిక్స్ మీద కొంచెం నాలెడ్జ్ అనేది సంపాదించుకుంటూ ఉండాలి. దట్స్ యువర్ డ్యూటీ, రైట్. సో మరి ఈరోజు ఏంటంటే మనకి బేసిక్గా మనకి చాలామందికి S4 హనానే అంటే హనా అంటే ఏంటిది, జనరల్గా ఇట్స్ డేటాబేస్. సో మార్కెట్లో మనకి హనా డేటాబేస్ ఏదైతే ఉందో ఈ హనా డేటాబేస్ అనేది ఎందుకు ఎంత ఫేమస్ అయ్యింది, సో అనే దాని గురించి మనం ఈరోజు ఫుల్ డిస్కస్ చేద్దామండి. ఓకే, సో మనకి జనరల్గా మనకి ఉన్న డేటాబేసెస్ ఏంటో చెప్పండి. సో జనరల్గా మనకి ఈసీసీలో డేటాబేస్లు ఉన్నాయి కదా. సో ఈసీసీలో ఉన్న డేటాబేస్ల పేర్లు చెప్పండి ఒకసారి. అంటే ఎస్ఏపి నోట్స్ ఇస్తారా సార్ మీరు? ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి నోట్స్ ఇస్తారా సార్ ఇవి? నోట్స్ మీకు చార్ట్లో పెడతామండి ఎప్పటికప్పుడు. ఓకే, క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే చాలా మంది స్టూడెంట్స్ పెయిడ్ స్టూడెంట్స్ లేరు కాబట్టి ఇవి డాక్యుమెంట్ ఇప్పుడు ఇవ్వలేను. ఓకే, కొన్ని డేస్ అయిన తర్వాత ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాం, డైరెక్ట్గా ఇస్తాం. మీకు నోట్స్ వచ్చేటప్పుడు పర్సనల్ నోట్స్ ఇస్తాం. సో చార్ట్లో నోట్స్ ఉంటాయి, చూసుకోండి. ఎప్పటికప్పుడు మీకు చార్ట్లో నోట్స్ ఉంటాయి. చార్ట్లో వీడియోస్తో పాటు నోట్స్ కూడా ఇస్తాం. ఓకే, ఇలా ఇచ్చేస్తాం. ఇట్లా నిన్నటి క్లాస్ నోట్స్. ఓకే, సో ఇలా నోట్స్ వచ్చేస్తాం. లేదా వీడియో చూసుకొని మీరు రికార్డ్ వీడియో చూసుకొని మీరు నోట్స్ రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మనకి ఈసీసీలో డేటాబేస్లు ఉన్నాయి. ఈసీసీ అంటే ఏంటి, ఓల్డ్ వర్షన్. ఈసీసీ అంటే ఏంటి, ఓల్డ్ వర్షన్. S4 హనా అంటే లేటెస్ట్ వర్షన్ అని చెప్తాం. ఈసీసీలో ఉన్న డేటాబేస్లు ఏంటి చెప్పండి ఒకసారి. సో ఆరికిల్, SQL, IBM DB2, ఓకే, SQL, ఇంకా MS SQL, ఎక్సెట్రా. ఈసీసీలో ఉన్న డేటాబేస్. ఈసీసీలో ఉన్న డేటాబేస్. సో మనకి S4 హనాలో ఉన్న డేటాబేస్ ఏంటిది, హనా. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి ఈ హనా డేటాబేస్ అనేది హై పర్ఫార్మెన్స్ కంపేరింగ్ టు ఈసీసీ డేటాబేస్ కన్నా చాలా 1000 times ఫాస్టర్ అని చెప్తున్నారు మార్కెట్. ఓకే, సో ఈసీసీ కన్నా 1000 times ఫాస్టర్గా పనిచేస్తుంది ఈ హనా డేటాబేస్ అని చెప్తున్నారు. దీనికి రీజన్ ఏంటి? ఓకే, ఆ రీజన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మనకి హనా అంటే ఏంటంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. సో హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అంటారు హనా అంటే. సో ఈ హనా డేటాబేస్ అనేది సో మనం ఈసీసీలోకి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఈ హనా డేటాబేస్ని ఓల్డ్ సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఓల్డ్ సిస్టంలో ఈ హనా డేటాబేస్ని రన్ చేయొచ్చు అని అంటాం. కానీ మనకి ఈ పైన ఉన్న డేటాబేస్లు అంటే ఏంటి, ఆరికిల్ కానీ, IBM DB2 కానీ, SQL కానీ, MS SQL కానీ, సో వీటిని మనం హనా డేటాబేస్కి అంటే S4 హనా సిస్టంలో రన్ చేయలేం. ఈ డేటాబేస్ రన్ చేయలేం. ఓకే, ఈ డేటాబేస్లో S4 హనాకి సూట్ కావు. ఓకే, ఎందుకు సూట్ కావు అంటే వాటికన్నా ఇది 1000 times ఫాస్టర్ అన్నప్పుడు మరి దాన్ని కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, అవునా కదా. సో కాబట్టి ఇక్కడ హనా డేటాబేస్ని మనం
ఈసీసీ డేటాబేస్లో మనం రన్ చేయొచ్చు. కానీ ఓకే, సో ఈసీసీ డేటాబేస్ మన S/4HANA సిస్టంలో మనం రన్ చేయలేము. సో వీ కెనాట్ రన్ ద ఈసీసీ డేటాబేసెస్ ఇన్ SAP S/4HANA ప్లాట్ఫామ్ అని చెప్తే చాలు. ఓకే, సో మరి మనకి హనా డేటాబేస్ ఎందుకు ఇంత మనకి హై పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఓకే, ఆ రీజన్స్ ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో హనా అంటే మనం ఏం చెప్పుకున్నామండి? హై పర్ఫార్మెన్స్. సో ఎన్లైట్గా అప్లై చేద్దాం. సో మనకి ఎప్పుడైనా సరే డేటా అనేది డేటాబేస్లో, సో మనకి డేటా అనేది డేటాబేస్లో, హనా డేటాబేస్లో ఓకే, డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందంటే, సో ఎలా స్టోర్ అవుతుందంటే కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుందండి. కాలం, సో కాలం తెలుసా? రో, కాలం. ఓకే, రో అంటే ఏంటి? నిలువుగానా అడ్డంగానా? రో. కాలం ఓరియంటెడ్ అంటే అడ్డంగా స్టోర్ అవుతుంది, అది నిలువుగా స్టోర్ అవుతుంది అన్నమాట డేటా. సో అదే మనకి ఈసీసీలో డేటా మ్యాక్సిమం ఎలా స్టోర్ అవుతుంది? రో ఓరియంటెడ్. ఓకే, కానీ డేటా అనేది డేటాబేస్లో ఎలా స్టోర్ అవుతుందంట? కాలం ఓరియంటెడ్ స్టోర్ అవుతుంది. అందుకే ఇది S/4HANAలో హనా డేటాబేస్ అనేది కాలం ఓరియంటెడ్ అనమాట. సో కాలం ఓరియంటెడ్ అంటే ఏంటి? డేటా అనేది మనకి నిలువుగా స్టోర్ అవుతుంది. ఓకే, సో అదే మనకి ఈసీసీలో డేటాబేస్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? రో బేస్డ్ అనమాట. అలాగే డేటా అనేది డేటాబేస్లో టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. టేబుల్స్ ఉంటాయి మనకి. సో మనకి SAPలో ఏంటంటే డేటా అనేది టేబుల్స్ ఉంటాయి అన్నమాట. టేబుల్స్ రూపంలో ఇది ఎలా స్టోర్ అవుతుంది? కాలంలో స్టోర్ అవుతుంది. దాని మూలంగా మనకి ఏంటంటే డేటాని మనం తగ్గించుకోవచ్చు అనమాట. డేటా కంప్రెషన్ ఈజ్ పాసిబుల్, అలాగే డేటా రిడెండెన్సీ ఈజ్ పాసిబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ మెమరీ కార్డ్ ఉంది ఫోన్లో. సో మెమరీ కార్డ్ అనేది ఫుల్ అయిపోయింది అనుకో, ఏమవుద్ది? మెమరీ కార్డు ఫోన్లో ఫుల్ అయిపోతే ఏమవుద్ది? పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి, అంతేనా? పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనగానే ఇప్పుడు ఫోన్ చేశారనుకో ఎవరైనా, టక్కున కట్ అయిపోద్ది. మీరు ఎత్తకుండానే టక్కున కట్ అయిపోద్ది, అవునా కదా? సో అలాగే లేదా ఫోన్ మీరు ఏదైనా యాక్సెస్ చేస్తున్నారనుకోండి, అది దాంట్లో పర్ఫార్మెన్స్ ప్రాబ్లం అంటే ఏంటి? స్పీడ్ ఉండకపోవచ్చు. ఓకే, ఇలాంటి ఇష్యూస్ రావచ్చు. ఓకే, అట్లాగే ఏంటంటే మనకి ఇలాంటి ఇష్యూస్ మనకి రాకుండా ఈ హనా డేటాబేస్ని డిజైన్ చేశారు. సో డేటా వచ్చేటప్పుడు కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవ్వడం మూలంగా బెటర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది. అలాగే ఈ డేటా అనేది మనకి, సో ఇది ఒక హనా డేటాబేస్ అనేది ఒక మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్. అంటే ఈ S/4HANA సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఇది మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్ అని అంటారు. సో జనరల్గా మనకి డేటా వచ్చేటప్పటికి చిప్స్లోను, హార్డ్ చిప్స్లోను వీటిలోనూ స్టోర్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇది ఏంటంటే కంప్లీట్గా ర్యామ్ ఓరియంటెడ్ అనమాట. ర్యామ్ అంటే ఏంటి? ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ఇది ఒక మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్. అంటే డేటా డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ ది ర్యామ్. సో ర్యామ్ నుంచి డేటా ఫెచ్ చేసుకుంటుంది అనమాట. సో ఇది ఒక మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్ అని చెప్తారు. ఇది అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఇదొక రీజన్. అయితే ఇది ప్యారలల్ ప్రాసెసింగ్ కూడా పాసిబుల్ అవుతుంది. అంటే ఏంటి? ఒకే టైంలో మనం మల్టిపుల్ యాక్షన్ని పర్ఫార్మెన్స్ చేయొచ్చు అనమాట ఈ డేటాబేస్ ద్వారా. ప్యారలల్ ప్రాసెసింగ్ ఈజ్ పాసిబుల్. అలాగే మనకి ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేవి ఈ డేటాబేస్ ద్వారా, రేపొద్దున మీ మేనేజ్మెంట్ వచ్చి ఒక 5 సంవత్సరాల రిపోర్ట్ ఇమ్మందనుకో, ఒక మేనేజ్మెంట్ వచ్చి ఒక 5 years రిపోర్ట్ కావాలి నాకు, మొత్తం డేటాబేస్ సంబంధించి మొత్తం 5 years కావాలంటే అది ఈసీసీలో అయితే ఒక 4 రోజులు పడుతుంది డేటా లాగడానికి. బట్ దీంట్లో ఇంకా తొందరగా వచ్చేస్తుంది మనకి డేటా. ఓకే, కొన్ని బిఐ ఎక్స్ట్రాక్టర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కనెక్ట్ చేస్తారు దీనికి డేటాబేస్కి. కాబట్టి ఈ రీజన్స్ మూలంగా ఈ హనా డేటాబేస్ అనేది ఈసీసీ కన్నా మనకి 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది అని చెప్తారు.
అర్థమైందా? ఒకటి కాలం ఓరియంటెడ్ లో డేటా అనేది స్టోర్ అవుతుంది. రెండోది ఇది ఒక మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్. మూడోది ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. నాలుగోది ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేది జనరేట్ చేయొచ్చు. ఈ S4 హనాలో మనకి హనా అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. సో ఈ పాయింటర్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలండి. ఈ పాయింటర్స్ అన్ని కూడా నోట్ చేసుకోవాలి. ఓకే, సో రేపు పొద్దున్న మనకి హనా డేటాబేస్ ఈసీసీ కన్నా ఎందుకు బెటర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది అంటే బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్. ఓకే, జస్ట్ లుక్ ఎట్ దిస్ స్క్రీన్. సో వాట్ ఈస్ హనా? హనా స్టాండ్స్ ఫర్ హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. ఇట్స్ ఏ మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్. ఇదేంటిదండి? మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్. అండ్ ఇది ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. దీన్ని డెవలప్ చేసింది ఎవరు? SAP SC ఓడ్. అంటే ఏంటి? SAP SC అంటే సొసైటీస్ యూరోపియా అని మనం క్లాస్లో చెప్పుకున్నాం. సో SAP ఓడ్ ఓన్గా డేటాబేస్ అంత ముందు ఉందా అంటే లేదు. ఓకే, అంతకుముందు థర్డ్ పార్టీ డేటాబేస్ని కనెక్ట్ చేసేవాడు. ఆర్కిల్, MS SQL, IBM DB2, SQL లాంటివి. కానీ SAP ఓడ్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఓన్గా మనకి SAP హనా డేటాబేస్ని డిజైన్ చేశాడు. ఓకే, ఇది SAP ఓడ్ డిజైన్ చేసిన ఒక డేటాబేస్. హనా అనేది SAP ఓడ్ ప్రోడక్ట్. ఓకే, సో SAP ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ SAP హనా ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఇది హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండిట్ల కాంబినేషన్ ఈ హనా డేటాబేస్ అంటారన్నమాట. ఓకే, సో దీనికి ఏమేమి కనెక్టివిటీ అయి ఉన్నాయంటే కొన్ని కాంపోనెంట్స్ అనేవి దీంతో కనెక్టివిటీ అంటే ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. హనా డేటాబేస్, SAP SLT అంటే ఏంటండి? సిస్టమ్ ల్యాండ్స్కేప్ ట్రాన్స్ఫర్మేషన్ రిప్లికేషన్ సర్వర్, SAP హనా డైరెక్ట్ ఎక్స్ట్రాక్టర్ కనెక్షన్స్ అండ్ సైబేస్ రిప్లికేషన్స్. ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్. ఓకే, జస్ట్ మనం చదువుకునేటప్పుడు అది చదువుకుంటాం కానీ వాటి గురించి పర్టికులర్గా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వేరే టీం ఉంటుంది, హనా డేటాబేస్ సంబంధించి వేరే టీం ఉంటుంది SAPలో. వాళ్ళు చూసుకుంటారు. మనకేంటంటే జస్ట్ ఏంటంటే అసలు ఎందుకు ఈ హనా ఎందుకు అనేది కొంచెం డెప్త్గా తెలుసుకోవడం కోసం ఇవన్నీ వర్డ్స్ రాసాం. ఇందాక నేను ఏమైతే 4 పాయింట్లు రాసాను ఆ 4 పాయింట్లు చెప్తే చాలు ఇంటర్వ్యూలో. కానీ ఇవేంటంటే టెక్నికల్ వర్డ్స్ ఇవి కూడా మీకు రేపు పొద్దున ఎక్కడైనా తగులుతాయని చెప్పి ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమేమి దీంతో కాంపోనెంట్స్ లింక్ అయి ఉంటాయండి? S4 హనాలో S4 హనా డేటాబేస్, SAP SLT అంటే ఏంటి? సిస్టమ్ ల్యాండ్స్కేప్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఒక సర్వర్ అన్నమాట. సో అంటే ఏంటి? ఇప్పుడు ECC నుంచి S4 హనాకి డేటాను పంపించాలంటే ఈ SLT సర్వర్, ఈ SLT అనేది ఒక రిప్లికేషన్ సర్వర్. అంటే ECCలో ఉన్న డేటాని S4 హనాలోకి మైగ్రేషన్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ECC ప్రాజెక్ట్స్ని రానున్న రోజులు S4 హనాలోకి మైగ్రేట్ అవుతుంది కదా. సో అలాంటి వాటికి కూడా ఇది ఉపయోగపడుతుంది, సిస్టమ్ ల్యాండ్స్కేప్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది. అర్థమైందా? అలాగే SAP హనా డేటా డైరెక్ట్ ఎక్స్ట్రాక్టర్ కనెక్షన్, సైబేస్ రిప్లికేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఉంటేనే సో ఈ మనకి సర్వర్స్ మనకి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అంటే డేటా అనేది ఒక ECC నుంచి కొత్త S4 హనాలోకి మైగ్రేట్ అవ్వటం ఇలాంటివన్నీ కూడా ఈ సర్వర్స్ లింక్ ఉంటాయి అన్నమాట. సో హనా డేటాబేస్ కెన్ బి డిప్లాయిడ్ ఆన్ ప్రిమైస్ క్లౌడ్. సో మనకి హనా డేటాబేస్ రెండు ఉన్నాయి, ఆన్ ప్రిమైస్ ఉంది, క్లౌడ్ ఉంది, హైబ్రిడ్ కూడా ఉంది. ఓకే, అదే మనకి ECCలో అయితే ఆన్ ప్రిమైస్ మాత్రమే ఉంది కానీ క్లౌడ్ హైబ్రిడ్ లేదు. ECCకి క్లౌడ్ లేదు, ఓన్లీ ఆన్ ప్రిమైస్. ఆన్ ప్రిమైస్ అంటే ఏంటి సార్ అంటే, ఓకే, ఆన్ ప్రిమైస్ అంటే మనకి ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్ స్టాఫ్, ఓన్ సర్వర్స్ అంతా కస్టమైజ్. ఒక బిల్డింగ్ ఉందనుకోండి, అన్నీ మనమే కట్టుకుంటాం. ఫస్ట్ కాడి నుంచి పునాదులు వేసి ఆ తర్వాత అన్నీ మనం వేసుకొని చేసుకుంటాం. దాన్ని మనం ఏం చెప్తాం? మనం కస్టమైజ్డ్. అంటే మనకు కావాల్సిన విధంగా మనం రెడీ చేసుకోవడమే కస్టమైజ్డ్. సో ఈ ఆన్ ప్రిమైజ్ అంటే మన ఓన్ స్టాఫ్, ఓన్ సర్వర్స్, ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్ అన్ని ఓనే మన దీన్ని బేస్ చేసుకొని మనం రెడీ చేసుకొని ఆన్ ప్రిమైజ్ అంటాం. సో క్లౌడ్ అంటే SAP వాడి కంట్రోల్లో ఉంటుంది మొత్తం అంతా. ఎన్ని అప్గ్రేడ్స్, ఎన్ని ప్యాచెస్ ఇవన్నీ కూడా SAP వాడి కంట్రోల్లోనే ఉంటాయి మొత్తం అంతా కూడా. సో ఇక్కడైతే మనం చేసుకుంటాం స్టాఫ్, అక్కడ SAP వాడి కంట్రోల్లో ఉంటారు. కాబట్టి హనా డేటాబేస్ కెన్ బి డిప్లాయిడ్ ఆన్ ప్రిమైస్ అండ్ క్లౌడ్. ఈ హనా డేటాబేస్ క్లౌడ్ కూడా సెట్ అవుతుంది, అలాగే ఆన్ ప్రిమైస్ కూడా సెట్ అవుతుంది. అర్థమైందా?
సో మనకి ఎస్ఏపి S4 హనాని చూస్ చేసుకోవడానికి కొన్ని రీజన్స్ ఏంటంటే రిపోర్టింగ్ బాగుంటుంది. రిపోర్టింగ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్. రిపోర్టింగ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. కాస్ట్ కూడా కంపేరింగ్ టు అదర్స్ కాస్ట్ కూడా తక్కువ. సో ఐటీ కాస్ట్ మిగిలిపోతుంది. ఇది ఒక మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్ అవడం మూలంగా స్పీడ్ ఉంటుంది. మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్ అవడం మూలంగా స్పీడ్ ఉంటుంది. సో అలాగే ఇది క్లౌడ్కి కూడా కంపాటబిలిటీ ఉంది. అంటే ఇది క్లౌడ్తో కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మనకి ఎస్ఏపి S4 హనాలో ఆన్ ప్రిమైజ్ ఉంది, క్లౌడ్ ఉంది, హైబ్రిడ్ కూడా ఉంది. కానీ ఈసీసీలో ఆన్ ప్రిమైజే ఉంది మనకి. అలాగే మనకి ఇది సింప్లిసిటీ అండి. ఓకే, చాలా సింప్లిసిటీ ఉంది కాబట్టి దీన్ని హనా డేటాబేస్ని మార్కెట్లో మనకి యూజ్ చేస్తున్నారు అనమాట. అర్థమైందా? సో ఈ రీజన్స్ కూడా మెయిన్ రీజన్స్. చెప్పండి ఆ రీజన్స్ ఏంటి? డేటా అనేది డేటాబేస్లో కాలంలో స్టోర్ అవుతుంది. అలాగే దీని మూలంగా మనకి ఏం పాసిబుల్ అవుతుంది? డేటా కంప్రెషన్, రిడెండెన్సీ పాసిబుల్ అవుతుంది. అలాగే ఇది ఒక మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్, ఎందుకంటే ఇది ర్యామ్ ఓరియంటెడ్. సో ప్యారలల్ ప్రాసెసింగ్, అలాగే ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేవి మనం జనరేట్ చేయొచ్చు అన్నమాట. సో కాబట్టి ఇవి మెయిన్ రీజన్స్ కింద మనం చెప్పుకుంటాం. ఇందాకటి ఏంటంటే టెక్నికల్ వర్డ్స్లో మనం మాట్లాడుకుంటే అది. సో మన ఫంక్షనల్ కన్సల్టెంట్ కాబట్టి ఇలాంటి రీజన్స్ చెప్పుకోవాలి మ్యాక్సిమం. అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి S4 హనా అంటే ఏంటి? ఓకే, S4 హనా అంటే మనకి ఎస్ఏపి S4 హనా. S4 హనా అనేది మనకి నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్. అంటే రానున్న రోజుల్లో, అంటే ఇప్పుడు జరిగే రోజుల్లో మనకి S4 హనా సాఫ్ట్వేర్నే మనం యూజ్ చేస్తాం. ఓకే, ఈసీసీ 2027 వరకు ఉంది ఓల్డ్ వర్షన్. ఆ తర్వాత డెడ్ లైన్ అయితే తీసేస్తున్నారు, ఇంకా ఈసీసీ లేదు. కంప్లీట్గా S4 హనానే, ఈ S4 హనా సాఫ్ట్వేర్నే ఇంకా యూజ్ చేస్తాం మనం. అలాగే మనకి ఇది చాలా సింప్లిఫైడ్ టూల్. ఓకే, సో ఇది ఈసీసీ బదులు మనకి S4 హనాని యూజ్ చేస్తాం. అంటే ఏంటి? ఇట్ మీన్స్ టు రీప్లేస్ ఈసీసీ విత్ సింప్లిఫైడ్ టూల్ డిజైన్డ్ స్పెసిఫికల్లీ టు వర్క్ విత్ ద ఎస్ఏపి హనా. సో ఈసీసీకి రీప్లేస్మెంట్ ఏంటి? S4 హనా. ఓకే, సో అలాగే S4 హనా అంటే అబ్రివేషన్ ఏంటి? ఎస్ఏపి బిజినెస్ సూట్. ఎస్ఏపి బిజినెస్ సూట్ 4 ఎస్ఏపి హనా. 4 అంటే 4th జనరేషన్, అంటే 4వ తరానికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఇది. ఎస్ఏపి అనేది S4 హనా అనేది ఎన్నోది? 4వ తరానికి సంబంధించిన ఒక పార్ట్, అంటే ఎస్ఏపి 4వ తరం. ఓకే, సో ఇది మనం చూసినట్లయితే ఈ S4 హనా అనేది మనం చూసినట్లయితే ఫైనాన్స్తో లింక్ అయి ఉంది. అలాగే హ్యూమన్ రిసోర్స్ అంటే హెచ్ఆర్, అలాగే ప్రొక్యూర్మెంట్స్, అలాగే సేల్స్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ అన్నిటితో కూడా మనకి ఎస్ఏపి S4 హనా అనేది ఇంటిగ్రేట్ అయి ఉంది. కాబట్టి ఇవి అన్నీ కూడా S4 హనాలో మనం చేసుకోవచ్చు అన్నమాట. సో అలాగే ఎస్ఏపి S4 హనా అనేది ఒక బిజినెస్ సూట్. సో బిజినెస్ సూట్ అంటే ఏంటి? కంపల్సరీగా దీంట్లో ఈ ప్రోడక్ట్స్ అనేవి ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి. ఇవే కాదు, చాలా ఉంటాయి. సో పిఎల్ఎం అంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎస్ఆర్ఎం అంటే సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా. సో S4 హనాలో మొత్తం 3 సర్వర్స్ ఉన్నాయి. చెప్పండి ఆ సర్వర్స్ ఏంటి? ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్. ప్రజెంటేషన్ సర్వర్ అనేది ఏంటిది? ఫ్రంట్ ఎండ్ సర్వర్. ఓకే, ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఏంటిది మనకి? ఫ్యూరీ యాప్స్. ఓకే, సో ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఏంటి? ఫ్యూరీ యాప్స్. సో మిడిల్ ఆఫ్ ది సర్వర్ S4 హనా సాఫ్ట్వేర్. సో థర్డ్ ఏంటిది మనకి? లాస్ట్ ఏంటిది? హనా డేటాబేస్. హనా డేటాబేస్. సో ఈ S4 హనాని మనం ఆన్ ప్రిమైజ్లో, అలాగే క్లౌడ్లో, అలాగే మనకి హైబ్రిడ్ మోడల్లో కూడా మనం రన్ చేయొచ్చు. ఆన్ ప్రిమైజ్, క్లౌడ్, అలాగే హైబ్రిడ్ మోడల్లో మనం రన్ చేయొచ్చు అన్నమాట. సో కాబట్టి డిఫరెన్స్ అందరికీ అర్థమైందా? సో డిఫరెన్స్ ఏంటండి? హనా అనేది ఒక డేటాబేస్, S4 హనా అనేది ఒక సాఫ్ట్వేర్. సింపుల్గా మాట్లాడుతూ 2 ముక్కల్లో మాట్లాడు.
బట్ హనా అనేది ఏంటంటే హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఓకే, నార్మల్ ఈసీసీ కన్నా హనా అనేది బెస్ట్. ఎందుకు ఈసీసీలో ఉన్న డేటాబేస్లో థర్డ్ పార్టీ డేటాబేస్ ఎస్ఏపిఓడి కావు. S4 హనాలో ఉన్న డేటాబేస్ ఎస్ఏపిఓ డిజైన్ చేసిన డేటాబేస్. ఇది మనకి ఈసీసీ డేటాబేస్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, అందుకే దాన్ని కనెక్ట్ చేస్తారు. మరి డేటాబేస్ని ఈసీసీకి కనెక్ట్ చేయొచ్చు, S4 హనాకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి మనకి మార్కెట్లో ఏంటంటే హనా డేటాబేస్ ఇంత ఫేమస్ అవుతుంది అంటే రీజన్స్ ఏంటి? ఇది మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్. అలాగే డేటాబేస్లో డేటా అనేది కాలమ్ ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది, టేబుల్ ఫామ్లో. అర్థమైందా? సో ఇవి 2 రీజన్స్ మూలంగా మెయిన్ మనకి. అలాగే ఏంటంటే ఇక్కడ ఈ హనా డేటాబేస్ ఏదైతే ఉందో ఇది హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కాంబినేషన్ అనమాట. ఓకే, సో దీంట్లో కొన్ని రిప్లికేషన్ సర్వర్స్ ఉంటాయి కాబట్టి దీని మూలంగా ఏంటంటే మనకి అంటే ఈఆర్పి అంటే ఈసీసీలో ఉన్న డేటాని మనం S4 హనాలో కూడా కన్వర్షన్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది అనమాట. సో ఈ హనా డేటాబేస్ని మనం ఆన్ ప్రిమైజ్ క్లౌడ్లో కూడా మనం రన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంతకంటే మనకి సింపుల్గా ఉండదు మనకి. సో ఎవరైనా మరి S4 హనా అంటే అబ్రివేషన్ చెప్పండి, ఏం చెప్తావు? సో ఎస్ఏపి బిజినెస్ సూట్ ఫర్ ఎస్ఏపి హనా. సో ఇది 4th జనరేషన్ ఆఫ్ బిజినెస్ సూట్. ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్. ఓకే, సూట్ అంటే మన సూట్లు లా చేస్తున్నాయి కావు. సో ఇది మనకి ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్, ప్రొక్యూర్మెంట్, సేల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నిటిలో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంది. సో ఈ S4 హనా అనేది చాలా లార్జెస్ట్ ఎంటర్ప్రైజ్ అనమాట, ప్లాట్ఫామ్. ఇది ఒక సింప్లిఫైడ్ టూల్. మనకి ఈసీసీ బదులు మన ఈసీసీ రీప్లేస్మెంట్ ఏంటి? S4 హనా. సో S4 హనాలో మనకి ఆన్ ప్రిమైజ్ ఉంది, క్లౌడ్ ఉంది, హైబ్రిడ్ కూడా ఉంది. అలాగే ఏమేమి ప్రోడక్ట్స్ దీంట్లో ఉన్నాయి? జనరల్గా మెయిన్ ప్రోడక్ట్స్ చెప్పండి. చాలా ఉంటాయి బట్ ఏంటంటే కొన్ని మెయిన్ ప్రోడక్ట్స్ చెప్పండి. SRM, CRM, SCM, PLM. ఓకే, సో ఇది మనకి ఓవరాల్గా కాన్సెప్ట్. సో హనాకి S4 హనాకి మధ్య డిఫరెన్స్ అర్థమైంది కదా అందరికీ? అర్థమైందా లేదా? ఓకే, సింపుల్గా ఉందా కష్టంగా ఉందా ఈ టెర్మినాలజీ? ఓకే, రేపొద్దున మార్కెట్లో మీరు ఎస్ఏపి అంటే ఏంటో అడిగితే చెప్పగలుగుతారు, ఈఆర్పి అంటే ఏంటో చెప్పగలుగుతారు, అలాగే హనా అంటే ఏంటో చెప్పగలుగుతారు, S4 హనా అంటే ఏంటో చెప్పగలుగుతారు. ఇప్పుడు నేర్చుకున్న దాన్ని బట్టి అసలు S4 హనాకి డిఫరెన్స్ మధ్య ఏంటి, S4 హనాకి మధ్య డిఫరెన్స్ ఏంటో చెప్పగలుగుతారు. FICOకి S4 హనా ఫైనాన్స్కి, సింపుల్ ఫైనాన్స్కి డిఫరెన్స్ ఏంటో చెప్పగలుగుతారు, అవునా కదా? సో ఈ కోర్సుల ద్వారా మీరు నేర్చుకున్నది ఏంటి అంటే ఓకే, ఈ కోర్స్ ద్వారా మీరు నేర్చుకున్నది ఏంటి? కంప్లీట్గా అసలు ఎస్ఏపి పనిచేసే విధానం తెలిసింది మీకు. ఓకే, అలాగే మనకి ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటో తెలిసినాయి. సో ఫ్యూరీ యాప్స్ అంటే ఏం చెప్తామండి? సో ఎస్ఏపి ఈసీసీ వర్షన్ 2027 తర్వాత ఇంకా ఉండదు. ఓకే, కాబట్టి మ్యాక్సిమం లాస్ట్ డేట్ ఇచ్చారు 2030 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు, కానీ 2030 వరకు కూడా ఉంటుందో లేదు క్లారిటీ లేదు. మార్కెట్ చాలా అప్డేట్గా ఉంది. సో ఫ్యూరీ యాప్స్ మన రియల్ టైంలో మనం యాప్స్ ద్వారా వర్క్ చేస్తామని చెప్పాం. ఓకే, రియల్ టైంలో మన S4 హనాలో యాప్స్ ఉంటాయి. ఏ యాప్స్? ఫ్యూరీ యాప్స్ 2.0, లేటెస్ట్ వచ్చేటప్పుడు 3.0 వర్షన్. 2.0 లేటెస్ట్ వచ్చేటప్పటికి 3.0. దీంట్లో టైల్స్ ఉంటాయి. లాస్ట్ క్లాస్లో చెప్పాను టైల్స్ ఎలా ఉంటాయని, చూపించానా లేదా? సో ఇలా టైల్స్ ఉంటాయని చెప్పాను. సో మనకి జర్నల్ ఎంట్రీలు పోస్ట్ చేయాలంటే ఇలా టైల్స్ ఉంటాయి. ఈ టైల్స్లోకి వెళ్ళి మనం సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేయాలనుకో, దీని మీద క్లిక్ చేసి జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేసేయచ్చు అన్నమాట. అంటే ఈ టైల్స్లో మనకి వర్క్ ఉంటుంది అనమాట రేపొద్దున. ఓకే, సో S4 హనాలో మనకి సో టైల్స్ మీద మనం పని చేస్తామండి. ఓకే, సో ఎంట్రీస్ మనం అన్నీ కూడా ఇందులో పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. సో అలాగే మీకు ఇన్బాక్స్ ఉంటుంది. ఇన్బాక్స్లో ఏంటంటే లీవ్స్ కానీ అప్రూవల్స్ కానీ అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఎస్ఏపి ఫ్యూరీ యాప్స్ అనేది ఒక యూజర్ ఇంటర్ఫేస్.
అంటే ప్రజెంటేషన్ లేయర్ అన్నమాట ఇది, అర్థమైందా? సో దీన్నే మనం యూజర్ ఎక్స్పీరియన్స్ అంటారు, యూఎక్స్ అంటారు. ఓకే, దట్ సప్లిమెంట్స్ కెన్ బి రీప్లేస్ జియుఐ. జియుఐ అంటే ఏంటి? మనం సో ట్రాన్సాక్షన్స్ దీంట్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది స్క్రీన్ కనబడుతుందా? ఈ స్క్రీన్ కనబడుతుంది, దీన్ని ఏమంటాం మనం? జియుఐ అంటాం. సో ఇక్కడ ఇది కనబడుతుంది, దీన్ని ఏమంటాం? ఇందాక చూపించింది ఫ్యూరీ యాప్స్ అంటారు. సో ఇది ఫ్యూరీ యాప్స్. ఈ టైల్స్ అంటాం, ఈ టైల్స్ ఇటు ఇటు లాక్కోవచ్చును. ఓకే, ఇటు సైడ్ నుంచి దీన్ని ఇటు సైడ్ పెట్టుకోవచ్చు, నీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఈ జియుఐ అంటే దీన్ని ఇక్కడ చేసుకోవచ్చు, ట్రాన్సాక్షన్ పోస్టింగ్ జియుఐలో చేసుకోవచ్చు, లేదా ఫ్యూరీ యాప్స్లో కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే దీనికి రీప్లేస్మెంట్ ఏంటి? జియుఐకి రీప్లేస్మెంట్ ఏంటి? ఫ్యూరీ యాప్స్. సో ఈ ఫ్యూరీ యాప్స్ రావడం మూలంగా సో మనకి పర్చేజ్ ఆర్డర్స్, పర్చేజ్ రిక్వెజిషన్స్, సేల్స్ ఆర్డర్స్, ఈ అప్రూవల్స్ అన్నీ కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే, సో టైం షీట్స్ ఇవన్నీ కూడా అప్రూవల్స్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో అలాగే ఏంటంటే మనకి ఈ ఫ్యూరీ యాప్స్ అనేది సక్సెస్ ఫ్యాక్టర్స్ అంటే హెచ్ఆర్, ఎస్ఏపి, అరీబా అంటే ప్రొక్యూర్ టు పే, P2P ప్రాసెస్, వీటి అన్నిటికీ కనెక్టివిటీ చేసుకోవచ్చు ఈ ఫ్యూరీ యాప్స్. S/4HANAకి చేసుకోవచ్చు. సక్సెస్ ఫ్యాక్టర్స్ అంటే ఎంప్లాయీకి సంబంధించి హెచ్ఆర్ సంబంధించిన మాడ్యూల్ ఉంది, సక్సెస్ ఫ్యాక్టర్స్ అంటారు, దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. అరీబా కనెక్ట్ చేసుకోవచ్చు, క్లౌడ్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ ఫ్యూరీ యాప్స్ని. సో ఈ ఫ్యూరీ యాప్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది వర్క్ ఇందులో చేయటం. ఓకే, ఇందులో ఏంటంటే ప్రస్తుతానికి టెస్ట్ సర్వర్స్లో అంత సామాన్యంగా ఓపెన్ అవుతుంది. బట్ రియల్ టైంలో ఏంటంటే ఈ ఫ్యూరీ యాప్స్ చాలా సింపుల్గా మొబైల్లోను, ట్యాబ్లెట్లోను ఓకే సో చేసుకోవచ్చు అనమాట. సో ఇది డౌన్లోడ్ చేసుకొని, యాప్ డౌన్లోడ్ చేసుకొని సో ఇంటి దగ్గర కూర్చొని మనం రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు, ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసుకోవచ్చు, లీవ్స్ అప్రూవల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా టైం షీట్స్ అప్రూవల్ చేయొచ్చు, ఇవన్నీ కూడా టైం షీట్ ఫిల్ చేసుకోవచ్చు, అన్నీ కూడా ఫ్యూరీ యాప్స్లో చేసుకోవచ్చు. టైం షీట్ అంటే ఏంటో తెలుసా మీకు? సో ఎంప్లాయీస్ ఎవరు లేరా? టైం షీట్ అంటే ఏంటి? సో టైం షీట్ అంటే మీకు తెలీదా? సో ఇప్పుడు మనం 5 గంటలు పని, ఈ రోజు 5 గంటలు, రోజుకి 9 గంటలు పని చేస్తాం, అవునా కదా? కంపెనీలో 9 గంటలు రోజుకి మనకి గంట చొప్పున పని చేస్తాం, అంటే 9 అవర్లు. వీక్లీ ఎంత? ఎమర్జెన్సీలో 5 ఉంటాయి, 5 డేస్ ఉంటాయి వర్కింగ్ డేస్. 5 into 9 ఎంత? 45 అవర్స్. ఈ 45 అవర్స్ బుక్ చేయాలి. రోజు 9 గంటలు పని చేసాను, అది బుక్ చేస్తే ఈ ప్రాజెక్ట్ అనేది అప్రూవ్ చేస్తే అప్పుడు డబ్బులు పడుతుంది మీకు అకౌంట్లో, సాలరీ పడేది అప్పుడే. కాబట్టి టైం షీట్స్ ఇది అప్రూవల్ చేయడానికి లేదా ఫిల్ చేయడానికి, సో సేల్స్ ఆర్డర్స్ ఈ అప్రూవల్ చేయడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ ఫ్యూరీ యాప్స్ అనేది మనకి రావటం మూలంగా సో యూజర్ వర్క్ అనేది సింప్లిసిటీ అయిపోయింది. సో ఫ్రస్ట్రేషన్ అంటే యూజర్ ఫ్రస్ట్రేటెడ్ అవుతాడు మామూలుగా అయితే. ఈ జియోలో ఏంటంటే ఎర్రర్స్ అయ్యి వస్తూ ఉంటాయి, బట్ ఇందులో ఏంటంటే చాలా సింప్లిసిటీ ఉంది అంటున్నారు. ఓకే, సో దీని మూలంగా యూజర్ సాటిస్ఫాక్షన్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో సింప్లిసిటీ అంటే ఏంటి? యూజర్ సాటిస్ఫాక్షన్. ఓకే, సో ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయినా సరే సింప్లిసిటీ బేస్ చేసుకునే ఉంటుంది. కాబట్టి ఇక్కడ సో మనకి ఎంప్లాయీస్ అనేది చాలా లెస్ ఫ్రస్ట్రేట్ అవుతారంట ఈ ఫ్యూరీ యాప్స్తో. ఓకే, చిన్న ట్రైనింగ్ ఇచ్చి, పెద్ద ట్రైనింగ్ కూడా అవసరం లేదు, ఒక అరగంట ట్రైనింగ్ ఇచ్చి ఈ కోర్స్ని ఈ ఫ్యూరీ యాప్స్ నేర్చుకోవచ్చు, ఇందులో పెద్ద చిత్రం ఏమీ లేదు. ఓకే, దీని మూలంగా ఏంటంటే మనకి టైం అనేది రిడక్షన్ టైం అంటే జియోతో కంపేర్ 60% మనకు తగ్గుతుంది అన్నమాట. ఓకే, ప్రొడక్టివిటీ అనేది మనకి పెరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఇది ఓవరాల్గా కాన్సెప్ట్ ఏంటి, అర్థమైందా అందరికీ? సో ఇది ఓవరాల్గా కాన్సెప్ట్. సో ఈ రోజు సెషన్లో మనం SAP S/4HANA ఫ్యూరీ యాప్స్ గురించి మనకి డిస్కస్ చేసాం. సో ఫ్యూరీ యాప్స్లో మొత్తం కూడా 3 types ఆఫ్ యాప్స్ ఉంటాయి అన్నమాట. ట్రాన్సాక్షనల్ యాప్స్, అనలైటికల్ యాప్స్, ఫ్యాక్ట్ షీట్స్ అంటారు. ట్రాన్సాక్షనల్, అనలైటికల్, ఫ్యాక్ట్ షీట్స్. ఓకే, సో ఈ ఫ్యూరీ యాప్స్ గురించి మనకి అంటే ఇది ఇక్కడ దాకా ఏంటంటే SAP గురించి తెలుసుకున్నారు, S/4HANA గురించి తెలుసుకున్నారు. ఈ 5 సెషన్స్ ద్వారా జస్ట్ మీరు తెలుసుకున్నది ఏంటి అంటే SAP గురించి తెలుసుకున్నారు, S/4HANA గురించి తెలుసుకున్నారు, S/4HANA ఫైనాన్స్ గురించి తెలుసుకున్నారు, HANA అంటే ఏంటో తెలుసుకున్నారు, S/4HANA అంటే ఏంటో తెలుసుకున్నారు. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది. రేపు పొద్దున ఎవరైనా మార్కెట్లో నిన్ను అడిగితే వీటి మీద నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. మనం ఏ వర్షన్లో చెప్పుకోబోతున్నాం చెప్పండి? క్లాసెస్ 2022. ఇప్పుడు వర్షన్ అంటే ఐడియా వచ్చింది కదా? ఓకే, అట్లీస్ట్. ఓకే,
సో కాబట్టి మనకి ఏ మాడ్యూల్స్ ఉన్నాయి, సబ్ మాడ్యూల్స్, ఎఫ్ఐలో ఉన్న సబ్ మాడ్యూల్స్ ఏంటి చెప్పండి? జనరల్ లెక్చర్, అకౌంట్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్, ఫిక్స్డ్ అసెట్స్, బ్యాంక్స్. సో అట్లీస్ట్ మీకు ఇది తెలిసింది కదా. సో మండే నుంచి రేపు క్లాస్ లేదండి. ఓకే, సో వీక్లీ మనకి మ్యాథ్స్ 5 క్లాసెస్ ఉంటాయి. రేపు మనకి క్లాస్ లేదు. ఓకే, సో సాటర్డే సండే ఆఫ్. ఈ టైంలో ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సో రివిజన్ చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా. సో ఈ రివిజన్ చేసుకొని కూర్చోవాలి. ఆఫ్లైన్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సాటర్డే కూడా సండే కూడా ఆఫీస్ ఉంటుంది, వచ్చి కూర్చొని చదువుకోండి. ఓకే, సో మీకు ఇక్కడ మనకి పీజీస్లోనో ఇంటి దగ్గర ప్రాబ్లం ఉంది అంటే వచ్చి చదువుకోండి. 6 వరకు అలౌ చేసి 6 వరకు. ఓకే, సో కాబట్టి సో మనకి ఇక్కడ సర్వర్ ఇమీడియట్గా తీసుకోవాలి. సర్వర్ సంబంధించి నేను డీటెయిల్స్ ఇచ్చాను. ఓకే, ఎవరైనా ఇంకా మనకి సర్వర్ తీసుకోకపోతే ఇమీడియట్గా సర్వర్ తీసుకొని రెడీగా ఉండండి. ఓకే, మండే లోపల సర్వర్ తీసుకోవాలి అండ్ మండే లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, సో మండే లోపల ఏమేమి క్లాసెస్, 5 క్లాసులకు సంబంధించిన లింక్స్ మీకు చార్ట్లో పెట్టేస్తాను. ఓకే, సో మనకి మండే లోపల మీరు ఈ సర్వర్ యాక్సెస్ తీసుకొని రెడీగా ఉండాలి. ఓకే, అండ్ సో మనకి నంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు సర్వర్ని ఇన్స్టాల్ చేస్తారు, ఎలా చేయాలో చెప్తారు. మీరు వర్క్ చేసేది మొత్తం కూడా S/4HANA ఫైనాన్స్ 2022 వర్షన్. ఓకే, 2022 వర్షన్లో చేస్తారు. S/4HANA ఫైనాన్స్ అడ్వాన్స్డ్ వర్షన్ 2022లో మనం చేసుకుంటామండి. ఈ వర్షన్లోనే మనం చేస్తాం. అర్థమైందా అందరికీ? ఓకే, S/4HANA వర్షన్లోనే మనం చేస్తాం సిస్టంలో. అండ్ ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ కాంటాక్ట్ అయ్యి 83 నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మెయిన్. సో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గైడెన్స్ చెప్తారో దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. సో ఎవరైనా ఆల్రెడీ మనకి పేమెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఐడి సిపిఎం ఐడికి అలాగే షేక్ బాబ్జీ అని ఉంటుంది, ఈ 2 ఐడీస్కి మీరు వెంటనే సో మీకు సంబంధించిన పేమెంట్ స్క్రీన్ షాట్ని మీరు పంపించండి. ఈ షేక్ బాబ్జీ అన్న ఐడికి అలాగే సో మనకి ఈ సిపిఎం అని కనపడుతుంది కదా, ఈ సిపిఎంకి మీ పేమెంట్ స్క్రీన్ షాట్స్ పంపిస్తేనే వ్యాలిడ్ అవుతుంది. ఓకే, సో వాట్సాప్లకి గ్రూప్లోనే పెట్టకండి. సిపిఎం అలాగే షేక్ బాబ్జీ 2 ఐడీస్కి మనకి పంపించాలి. ఓకే, సో ఎలా పంపించాలి అనేది కూడా ఇక్కడ కొంతమంది పంపించారు స్టూడెంట్స్, ఒక ఐడియా చూపిస్తున్నాం. సో ఇలా స్క్రీన్ షాట్. సార్ గుడ్ మార్నింగ్. ఇలా స్క్రీన్ షాట్. ఓకేనా, చెప్పండి. సార్ లేదు సార్, ఇందాక నుంచి హాజరు చేస్తున్నా, కొంచెం డౌట్ ఉన్నప్పుడు కొంచెం సపోర్ట్ ఇవ్వండి సార్. అంటే మీరు ఒక వర్షన్ చెప్పినప్పుడు అక్కడ వచ్చిన డౌట్ ని ఒక 10 మినిట్స్ దాకా కంటిన్యూ అవ్వాలంటే మాకు కూడా మర్చిపోతాం కదా. సో క్యూరియాసిటీ యాప్ గురించి చెప్పారు కదా సార్. సో అక్కడ ఒకటి ప్లస్ సర్వర్లు ఇప్పుడు మాకు నేర్పిస్తున్నారా, ప్యూర్ యాప్స్ లో నేర్పిస్తున్నారా అంటే, లేదంటే 2 కూడాను మన సర్వర్ ఎవరైతే మాకు సర్వర్ యాక్సెస్ ఇస్తారో వాళ్ళు మాకు ప్రొవైడ్ చేస్తారా? ఇప్పుడు మీరేంటంటే ప్యూర్ యాప్స్ అనేది ఎట్లా జనరల్ ఎంట్రీ క్రియేట్ చేయాలనేది చూపించారు, అది యాక్సెప్టెడ్. సర్వర్ లో వచ్చేసి కూడా మీరు నెక్స్ట్ ఉండే కొద్ది సర్వర్ లోకి వెళ్తారు మోర్ దెన్ గా. సర్వర్ కంటే సార్ ప్యూర్ యాప్స్ అనేది టైం ఎక్కువ సేవ్ అవుతుంది, మీరు ఇది కూడా బెటర్ దెన్ అన్న ఒక వర్షంలో ఇది కూడా బాగా చెప్తున్నారు. సో మాకు ఈ రెండిట్లో కూడా మీకు సపోర్ట్ ఇస్తారా మీరు మాకు, లేదంటే ఒక సర్వర్ లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా సార్? అదే నేను చెప్తున్నాను, ఇది మెయిన్ ఏంటంటే స్లో ఉంటుంది. ఈ సర్వర్ ఏంటంటే స్లో ఉంటుంది. ఓకే, ఓపెన్ చేస్తే క్లాస్ అయిపోయే లోపల ఒక ఎంట్రీ కూడా పోస్ట్ అవుతుంది. కానీ ఇందులో ఏంటంటే జియోఐలో నేర్చుకుంటారు మీరు వర్క్ అంతా. ఇది కూడా S/4HANA. ఓకే, బట్ ఇదేంటంటే మనకి లేట్ వర్క్ అన్నమాట. దీంట్లో ఇది సపోర్ట్ చేయదు సిస్టమ్ మన దగ్గర. కానీ ఏంటంటే ఇందులో చేస్తే ఇందులో ఈజీ అయిపోతుంది. ఇది నేర్చుకోవడానికి అరగంట పడుతుంది అంతే. ఓకేనా? సరే, డెమో పరంగా జస్ట్ 1-2 ఇన్వాయిస్ అయితే క్రియేట్ చేస్తారు కదా సార్? చేస్తామండి, ఆల్రెడీ ఒకటి చేశాను కదా నిన్న, అలా చేస్తాం మధ్యలో. జనరల్ ఎంట్రీ ప్లస్ జనరల్ ఎంట్రీలోనే అన్ని కూడా తీసుకోవాలా సార్? పర్చేజ్ కానీ సేల్ కానీ
ప్రాబ్లం ఏమి ఉండదు మీకు. సేమ్ స్క్రీన్సే ఇందులో చేసిన స్క్రీన్స్ సేమే ఉంటాయి, కాకపోతే అందులో యాప్స్ రూపంలో కనపడుతుంది, అంతే తేడా. ఓకేనా? కరెక్టే సార్. బట్ ఏంటంటే ఒకే జనరల్ ఎంట్రీస్ తీసుకొని దాంట్లో పర్చేజ్ ఎంట్రీ చేశారు. సో అట్లా జనరల్ ఎంట్రీ అనేది కామన్ గా ఏదైనా అడ్జస్ట్మెంట్ పరంగా కానీ ఇంకేదైనా క్రెడిట్ నోట్స్ కానీ వాట్ ఎవర్ ఇంకేదైనా రీజన్ వాడతారని నాకు ఐడియా ఉంది. సో పర్చేజెస్ అనేది ఎస్పెషల్లీ పర్చేజ్ ఓచర్ లో కానీ ఇంకేదన్నా కొత్త ఓచర్ తీసుకొని క్రియేట్ చేస్తారు. బట్ జనరల్ లోకి వెళ్ళేసి పర్చేజ్ ఎంట్రీ చేస్తారనేది కొంచెం కొత్తగా అనిపించింది నాకు. అది ఎట్లా చేయొచ్చా అని చెప్పేసి చాలా కొంచెం ఉంటాయి, మీరు కొత్తగా అనిపించాల్సి ఇంకా చాలా ఉంటాయి, అది బేసిక్. ఓకేనా? ఇంకా ఇలాంటి చాలా Okay. చూస్తారు మీరు. ఇది జస్ట్ ఇంకా మీరు SAP లోకి వెళ్ళే ముందు అదేంటంటే ఒక ఎంట్రన్స్ పాయింట్ కూడా కాదు మీరు చూసింది. ఓకే, ఇంకా రానున్న రోజుల్లో చాలా స్టోరీ ఉంది. ఇదంతా థియరిటికల్ గా నేను చెప్తున్న సిస్టమ్ లోకి వెళ్తే అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో జస్ట్ ఫాలో మీ, దట్స్ ఇట్. అదే మీకు అర్థమవుద్ది. ఇప్పుడు మనం చెప్పుకున్నది 100లో ఒక 1.1 కూడా కాదు. ఓకేనా? సో రానున్న రోజుల్లో మనం సిస్టంలో చేస్తాం మొత్తం అంతా. ఈ సిస్టంలో చేస్తాం, ఆ సిస్టంలో చేసింది కన్సిడర్. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఒక ఓరియంటేషన్ క్లాసెస్, అంటే జస్ట్ లైక్ రేపు పొద్దున్న సర్వర్లోకి వెళ్ళే ముందు మనం నేర్చుకోవాల్సిన బేసిక్ పాయింట్స్. ఇవి తెలుసుకోకుండా మనం సర్వర్లోకి వెళ్ళామనుకోండి, సో అది కరెక్ట్ పద్ధతి కాదని చెప్తున్నా. ఓకేనా? సో కాబట్టి ముందు థియరిటికల్గా నేర్చుకున్న తర్వాత ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసిన తర్వాత ఆ తర్వాత మనం సిస్టంలోకి వెళ్తాం. ఆ సిస్టంలోకి వెళ్ళేటప్పుడు నేను ఇవన్నీ నేర్పిస్తాను ఫస్ట్ కాడి నుంచి. కాబట్టి నేను ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి. ఓకేనా? రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో క్రెడిట్ పర్చేస్ మనం జస్ట్ పోస్ట్ చేసాం, జస్ట్ ఊరికే జస్ట్ ఎంట్రన్స్ కూడా కాదు, ఒక చిన్న బిట్ లాంటిది అంతే. ఓకే, అలాంటి మన రోజు మన క్రెడిట్ మెమోస్, డెబిట్ మెమోస్, క్రెడిట్ సేల్స్, పర్చేజ్ ఇవన్నీ పోస్ట్ చేస్తాం రానున్న రోజుల్లో. బిల్లింగ్ డాక్యుమెంట్లు, పేమెంట్లు, డౌన్ పేమెంట్స్, క్యాష్ డిస్కౌంట్స్ ఇవన్నీ చేస్తామండి. ఓకే, సో ఇందులో నేర్చుకున్న అందులో నేర్చుకున్న ఒకటే, కాకపోతే ఏంటంటే ఇందులో టీ కోడ్స్ ఉండవు అనమాట. వీటిలో టీ కోడ్స్ ఉండవు, జస్ట్ ఏంటంటే ఇలా టైల్స్ ఉంటాయి అనమాట. ఇందులో నేర్చుకుంటే ఏంటంటే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఇందులో నేర్చుకోవాలంటే ఒక అరగంట ట్రైనింగ్ తీసుకొని నేర్చేసుకోవచ్చు. ఇది పెద్ద కష్టం కాదు, థియరీ ఆప్షన్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.